వరల్డ్ వైడ్గా ఎక్కువగా అమ్ముడుపోయే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోన్కి వరల్డ్ వైడ్గా $600 బిలియన్ మార్కెట్ ఉంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 51 లక్షల కోట్లు. అయితే చాలా సంవత్సరాల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ని చైనా రూల్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇండియా చైనాకు ఈ మార్కెట్లో గట్టి పోటీనిస్తుంది. ఈ సంవత్సరం వరల్డ్లోని సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్గా ఇండియా నిలిచింది. ఇది చైనాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఇండియాను ఎలాగైనా ఆపేందుకు, ఇండియా అభివృద్ధిని డ్యామేజ్ చేయడానికి చైనా ప్రభుత్వం మొదటగా ఒక రేసిస్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. చెక్ ఇఫ్ ఇట్ ఈస్ స్మెల్ లైక్ కర్రీ. దాదాపు వరల్డ్ వైడ్గా ఉన్న 65% iPhone 15ల మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో జరిగింది. ఇక్కడి నుంచే వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇది నచ్చక చైనా మన పైన ఒక రేసిస్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇండియాలో తయారైన ఈ ఐఫోన్లు కర్రీలాగా స్మెల్ వస్తాయేమో చెక్ చేసుకోండి అంటూ మన వాళ్ళను అవహేళన చేశారు. వరల్డ్ స్టేజ్ పైన మన ఇండియాను అవమానించే ప్రయత్నం చేసింది. కానీ ఈ క్యాంపెయిన్లో చైనా పెద్దగా సక్సెస్ సాధించలేదు. పైగా ఇలాంటి రేసిస్ట్ కామెంట్ పాస్ చేసినందుకు వరల్డ్ మొత్తం చైనానే క్రిటిసైజ్ చేసింది. అందుకని ఇప్పుడు చైనా మన స్మార్ట్ ఫోన్ మార్కెట్ని డ్యామేజ్ చేయడానికి ఒక కొత్త ప్లాన్ని తీసుకువచ్చింది. ఈసారి వాళ్ళు మన ఇండియాలో పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్లను, టెక్నీషియన్లను తిరిగి తమ దేశంలోకి రప్పించుకుంటున్నారు. ఫాక్స్కాన్ కంపెనీ నుంచి మొదలు పెడదాం. ఇది తైవాన్కి చెందిన కంపెనీ. యాపిల్ ఫోన్లను మ్యానుఫ్యాక్చర్ చేసే అతిపెద్ద కంపెనీ ఇది. దీని ఫ్యాక్టరీలు తైవాన్లో, చైనాలో చాలా ఉన్నాయి. అయితే రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో కూడా తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇండియాలో కూడా తమ కంపెనీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఫాక్స్కాన్కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ చైనాలోనే ఉండేవి. అక్కడే ఎక్కువగా ఐఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. కానీ కోవిడ్ తర్వాత చైనాలో మారుతున్న పరిస్థితులను చూసి ఆ కంపెనీ ఇండియాలో కూడా తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. ఈ కంపెనీ చైనా పైన డిపెండెన్సీ తగ్గించాలని ఈ ప్లాన్ చేసింది. ఎందుకంటే రేపు ఏదైనా జరిగి ప్రపంచ దేశాలు చైనాను హేట్ చేయడం మొదలు పెడితే దాని ఎఫెక్ట్ ఈ కంపెనీ పైన పడుతుంది. అందుకే వీళ్ళు తమ ప్రెజెన్స్ని ఇండియాలో ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం గమనించింది. అండ్ వాళ్లకు ఇది అస్సలు నచ్చలేదు. చైనాకు ఇండియా డెవలప్ అవడం మొదటి నుంచే ఇష్టం లేదు. ఎందుకంటే సౌత్ ఏషియాలో చైనా ఆల్వేస్ లీడర్గా ఉండాలి అనుకుంటుంది. చైనాకు కాంపిటీషన్గా ఎవరు వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. ఆ దేశాన్ని ఎలాగైనా నాశనం చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు చైనా అదే ప్లాన్ని మన పైన మొదలుపెట్టింది. మీరు ఇక్కడ ఆర్టికల్ని చూసినట్టయితే ఫాక్స్కాన్ పుల్స్ ఓవర్ 300 చైనీస్ వర్కర్స్ ఫ్రమ్ ఇండియా. అంటే ఫాక్స్కాన్ కంపెనీలో పనిచేసే దాదాపు 300 మంది చైనీస్ టాప్ ఇంజనీర్స్ని, టెక్నీషియన్స్ని ఆ ప్రభుత్వం రప్పించుకుంది. అదేంటి బ్రో, మీరు ఇందాకే చెప్పారు కదా ఫాక్స్కాన్ తైవాన్కి చెందిన కంపెనీ అని. అలాంటప్పుడు చైనా తన ఎంప్లాయీస్ని ఎలా రప్పించుకుంది అంటే, ఫాక్స్కాన్ తైవాన్ కంపెనీ అయినప్పటికీ ప్రజెంట్ మన ఇండియన్ బ్రాంచ్లో పనిచేస్తున్న టాప్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరూ చైనా వాళ్ళే ఉన్నారు. ప్రజెంట్ మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ వేగంగా జరుగుతుంది. మనం చైనాకు ఆల్టర్నేట్గా మారుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మనం చైనాను బీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే చైనా ప్రభుత్వం ఇండియాలో పనిచేస్తున్న తమ టాప్ ఇంజనీర్స్ అందరినీ తిరిగి రప్పించుకుంది. దీంతో ఏమవుతుంది అంటే కొత్తగా ఇండియాలో ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం డిలే అవుతుంది. ఎందుకంటే ఈ చైనీస్ టాప్ ఇంజనీర్లే ఇండియాలోని కొత్త ఇంజనీర్స్ని, టెక్నీషియన్స్ని ట్రైన్ చేస్తున్నారు. ఇండియాలో ఈ కంపెనీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడి వర్క్ ఫోర్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో వీళ్ళే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళే లేకపోతే ఈ పూర్తి ప్రాసెస్ డిలే అవుతుంది. దాంతో ఇండియాలో స్మార్ట్ ఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది. చైనా నుంచి టెక్నాలజీ ఇండియాకు ట్రాన్స్ఫర్ అవ్వడం ఈ షీ జిన్పింగ్కి అసలు ఇష్టం లేదు. అందుకే తమ ఇంజనీర్స్ని, టెక్నీషియన్స్ అందరినీ తిరిగి రప్పించుకున్నాడు. మీలో చాలామంది ఈ న్యూస్ని వినే ఉంటారు. చైనా నుంచి చాలా మటుకు కంపెనీలు ఇండియాకి, వియత్నాంకు షిఫ్ట్ అవుతున్నాయి అని. అయితే అది నిజంగా జరుగుతుంది. అలా కంపెనీలు చైనా నుంచి షిఫ్ట్ కాకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం ఆ కంపెనీల పైన రకరకాల రూల్స్ పెట్టి వాటిని అక్కడే ట్రాప్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా తమ దేశంలో ఉన్న పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు బయటకు వెళ్ళిపోవాలి అనుకోదు. మరి చైనా నుంచి కంపెనీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే, చైనా బాగా అభివృద్ధి చెందిన దేశమే, కానీ అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. సడన్గా కోవిడ్ వచ్చింది. దానంతటికి కారణం చైనానే. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అందుకే చైనాని ప్రపంచ దేశాలు కాస్త దూరం పెట్టాయి. అండ్ ఇప్పుడు చైనా తైవాన్ పైన దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వీళ్ళకు మన ఇండియాతో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సడన్గా
చైనా తైవాన్ మధ్య యుద్ధం మొదలైతే ఆ దేశ ఎకానమీ కుప్పకూలుతుంది. అలాంటప్పుడు అక్కడ కంపెనీలు సర్వైవ్ కాలేవు. అలాగే చైనాకు అమెరికాకు అస్సలు పడదు. అమెరికా చైనా పైన ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్లు టారిఫ్లు వేస్తుంది. వాటిని తట్టుకొని ఏ కంపెనీ చైనాలో సర్వైవ్ కాలేదు. అట్లీస్ట్ ట్రంప్ ఉన్నన్ని రోజులు మాత్రం చైనాలో పెద్ద పెద్ద కంపెనీలు సర్వైవ్ కావడం కష్టంగా మారుతుంది. అందుకే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు ఆ దేశాన్ని వదిలి మన ఇండియాకు షిఫ్ట్ అవుతున్నాయి. అందుకే దీన్ని ఎలాగైనా ఆపేందుకు, తమ టెక్నాలజీని కంపెనీలను ఇండియాకు షిఫ్ట్ కాకుండా చేసేందుకు చైనా ఇలాంటి చిల్లర ప్లాన్లు చేస్తుంది. ఇక్కడ చైనా అఫీషియల్గా మేము ఇండియాలోకి మా ఇంజనీర్స్ని పంపము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయము అని చెప్పట్లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో అదే పని చేస్తుంది. దీన్నే షాడో బ్యాన్ అంటారు. అంటే అఫీషియల్గా మేము ఇండియాను బ్యాన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పరు, కానీ అన్అఫీషియల్గా వాళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి. చైనా అక్కడితోనే ఆగలేదు. ఇండియా అభివృద్ధిని ఆపేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. అలాగే ఫర్టిలైజర్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది, లేదా చాలా వరకు తగ్గించేసింది. రేర్ ఎర్త్ మినరల్స్ ఉపయోగం ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. వీటితో రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తయారవుతాయి. వీటి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. ఇక ఫర్టిలైజర్స్ ఏంటో మీకు తెలుసు, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు. ప్రజెంట్ చైనా ఈ రెండిటికి వరల్డ్లోనే టాప్ సప్లయర్గా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, చైనా అఫీషియల్గా మేము ఇండియాకు ఈ వస్తువుల్ని పంపము, ఇండియాలోకి మా ఇంజనీర్స్ని పంపము అని చెప్పలేదు. కానీ అన్అఫీషియల్గా అదే పని చేస్తుంది. ఇండియా అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది. దీనిపై ఫాక్స్కాన్ కంపెనీ ఏం చెప్తుంది అంటే, ఎస్, చైనా ఇంజనీర్లను, టెక్నీషియన్లను ఆ దేశ గవర్నమెంట్ వెనక్కి రప్పించుకుంది. దీంతో ఇండియాలో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం కాస్త డిలే అవుతుంది. దాంతో ఐఫోన్ల ప్రైజులు కూడా కాస్త పెరగవచ్చు, కానీ క్వాలిటీలో ఎటువంటి మార్పు ఉండదు. అండ్ మేము ఇతర దేశాల్లో పనిచేస్తున్న మా ఇంజనీర్లను ఇండియాకు రప్పిస్తున్నాము, చైనీస్ ఇంజనీర్లను రీప్లేస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇక్కడ చైనా చేసిన ఈ పని వాళ్ళ బుద్ధి ఏంటో మనకు తెలిసేలా చేస్తుంది. వాళ్ళకు మన ఇండియా పైన ఎంతగా హేట్ ఉందో చెబుతుంది. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కంప్లీట్గా చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవ్వట్లేదు. కేవలం కొన్ని యూనిట్స్ మాత్రమే ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దాన్ని కూడా ఆపడానికి చైనా ఇలాంటి ప్లాన్లు చేస్తుంది. వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఇండియా గ్రోత్ని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి చిల్లర ప్లాన్లు చేస్తారు. కానీ ప్రపంచం ముందుకు వచ్చి మాత్రం మంచోలలాగా నీతులు చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు లీ చియాంగ్. చైనాకు చెందిన ఒక టాప్ లీడర్. వీడు చెప్తాడు, నో కంట్రీ కెన్ గ్రో ఆర్ థ్రైవ్ ఇన్ ఐసోలేషన్. కోఆపరేషన్ ఈజ్ ద ఓన్లీ వయబుల్ పాత్ ఫర్ డెవలప్మెంట్. వావ్! అంటే అర్థం, ఒంటరిగా ఏ దేశం డెవలప్ కాలేదు, అభివృద్ధి చెందలేదు. పరస్పర సహాయం, కోఆపరేషన్ ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. వరల్డ్ ఎకానమీ ఫోరంలో నిలబడి ఇలాంటి నీతులు చెప్పే చైనా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఇండియా గ్రోత్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. అందుకే చైనాను అంత ఫాస్ట్గా ఈజీగా నమ్మకూడదు. వాళ్ళు మన దేశానికి ఏదైనా మంచి చేయడానికి ముందుకు వచ్చినా దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర ఉంటుంది. ఎందుకంటే లాభం లేనిదే చైనా ఏమీ చేయదు. అందుకే కదా చాలా దేశాల్ని డెట్ ట్రాప్లో ఇరికించింది. అందుకే మన ఇండియా చైనా మీదే కాదు, ఏ దేశం పైన కూడా హెవీగా డిపెండ్ అవ్వకూడదు. ఇండియా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆత్మనిర్భర్ భారత్గా మారాలి, ఇండిపెండెంట్ కంట్రీగా మారాలి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనలో మనకే యూనిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కులాలు, మతాలు అంటూ ఒకరినొకరం గొడవ పడుతూ ఉంటాం. సెకండ్, ప్రజల్లో దేశభక్తి ఎక్కువగా లేదు. దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాదు. ఇది నా దేశం క్లీన్గా ఉండాలి, నా దేశం వేగంగా డెవలప్ అవ్వాలి, నా దేశ అభివృద్ధిలో నేను కూడా భాగం కావాలి అనే ఫీలింగ్ చైనీస్ ప్రజలకు ఉన్నంత మనకు లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న మన ఇండియాకు పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేసే చిల్లరగాళ్ళు మన దేశంలో లక్షల్లో ఉన్నారు. వీడి పేరు దిల్జీత్ దోసాంజ్. హిందీ, పంజాబీ పాటలు పాడుతూ ఉంటాడు. మేజర్గా వీడు పంజాబీ సింగర్. రీసెంట్గా వీడి ఒక సినిమా వచ్చింది, దాని పేరు సర్దార్జీ 3. ప్రాబ్లం ఏంటంటే అందులో లీడ్ రోల్లో పాకిస్తాన్కి చెందిన ఒక యాక్ట్రెస్ ఉంది. ఆమె ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఇండియాను ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. మన ప్రధానమంత్రిని, మన ఆర్మీని, మన దేశాన్ని అవమానించే పోస్టులు పెట్టింది. అలాంటి యాక్ట్రెస్ని పెట్టి వీడు సినిమా తీసి ఆ సినిమాని ఇండియాలో రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో అడిగితే వీడు చెప్తాడు, ఈ సినిమా షూటింగ్ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందే జరిగిపోయింది, 2 months ముందే షూట్ అయిపోయింది అంటున్నాడు.
వీడి మాటలు నమ్మి చాలామంది మన ఇండియన్స్ వీని సపోర్ట్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు మనకేమైనా పాకిస్తాన్తో మంచి బాండింగ్ ఉండేదా? మర్చిపోయారా పాకిస్తాన్ మనపైన ఎన్ని దాడులు చేసిందో? 2006 ముంబై ట్రైన్ అటాక్, 2008 26/11 అటాక్, 2016 ఊరీ అటాక్, మన 19 మంది సైనికులను చంపేశారు. 2019 పుల్వామా అటాక్, 40 మంది మన సైనికులను చంపేశారు. అలాంటి దేశానికి చెందిన యాక్టర్స్ని తీసుకువచ్చి వీడి సినిమా తీసి మన ఇండియాలో రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. వీడిపైన నాకు ముందు నుంచే అనుమానం ఉండేది. చాలామంది ఇప్పుడు ఇతన్ని ఖాళీస్తానీ సపోర్ట్ అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అయినా అనాల్సింది వీన్ని కాదు, వీన్ని సపోర్ట్ చేసే బాలీవుడ్ని. వీడు బార్డర్ 2 సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు అంట, అది కూడా ఒక దేశభక్తుడి రోల్లో. మన భారతీయుల్ని అకారణంగా చంపే ఈ ఉగ్రవాద పాకిస్తానీ యాక్టర్స్ని సపోర్ట్ చేసే వీన్ని ఏమనాలి చెప్పండి? ఇలాంటి యదవల్ని కూడా సపోర్ట్ చేసే లక్షల మంది మన ఇండియాలో ఉన్నారు. అందుకే చెప్పాను, మన భారతీయుల్లో ఐకమత్యం లేదు అని. మనలో ఈ యూనిటీ లేని కారణంగానే మనం వేగంగా అభివృద్ధి చెందలేకపోతున్నాం, చైనాను బీట్ చేయలేకపోతున్నాం. మన భారతీయుల్లో ఐకమత్యం రావాలి, అందరం ఒకే మాట పైన ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎటువంటి యాక్షన్స్, మార్పులు తీసుకువస్తే ఇండియా మారుతుంది, అభివృద్ధి చెందుతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.